చూడండి. ఆ అవును. పీకిందేమిటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికొచ్చిన ఆ 11 సీట్లతోటి కనపడతా ఉంది. అవును. అలాంటి వాటన్నిటిని క్రోడీకరించుకొని మేము ఆ రోజున ప్రజలకు ఎత్తి చూపించే కార్యక్రమం చేసాం. దానికి గాను మాకు లభించింది ఏంటి అనంటే పేటీఎం బ్యాచ్ రూ. 5 బ్యాచ్ అనో, లేపోతే చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడనో, లేదు ఇది కాదు అని అనుకుంటే ఇంకేదో వీళ్ళకేదో మా డబ్బుల రూపంలో చాలా వస్తుందనో అని చాలామంది అనుకుంటారు గానీ, ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను కూడా నా వృత్తిని సైతం వదిలేసుకొని వచ్చి దీన్ని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే మా నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని. దానివల్ల అవును. మాకు మిగిలింది ఏమిటంటే అప్పులే తప్ప ఇంకేం లేదు. ఇందులో అవును. ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది ఒకటి యూట్యూబర్‌గా మీకు తెలియంది ఏం కాదు. అవును. ఆ! కాకపోతే ఇంకా మాకు పైపెచ్చు మా మీద ఫిజికల్‌గా దాడులు కావచ్చు, వా అధికారాన్ని ఉపయోగించుకొని కేసులు కావచ్చు అన్నీ జరిగాయి. మా నాన్న మీద 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. 2 సార్లు కేసులు పెట్టి తీసుకెళ్ళటానికి పోలీసులొచ్చారు. వచ్చి అవును. ఆ రోజు మా నాన్న ఉన్న పరిస్థితిని జూసి, ఈయన్ని ఇక్కడి నుంచి మనం కారులో తీసుకొని వెళ్తే, ఒక్క గంటకు మించి ఎక్కువ బతకడు. మన మీద అవును. అనవసరమైన ఈ అభాండం పడుతుంది. ఈ పాపం మనకొద్దు. ఈ ఈయనకి నోటీసులు ఇచ్చి ఎళ్ళిపోతాం అని ఎళ్ళిపోయారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు మా నాన్న. మా నాన్నకి పని చేస్తుంది ఆ రోజున మైండ్ ఒక్కటి, కళ్ళు, నోరొకటి ఇవి మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. మిగతాదంతా కూడా చాలా అవును. అవస్థ స్థితికి ఎళ్ళిపోయింది. అయినా కూడా ఆ రోజున ఎవడు చేయలేని పనిని నేనైనా చెయ్యాలి అనే సంకల్పంతో చేశాం. అందుకే ఆ సంకల్పం అవును. బలం ఒక్కటే మాకు ఈ